శబ్దవేది. ఇంతలో ఎక్కడ్నించో వచ్చిందో ఒక బాణం జుయ్యిమంటూ కాలాపాశంలా వచ్చి ముసలి గంగులు గుండెలో గుచ్చుకున్నది. దెబ్బతో క్రింద పడిపోయాడతను. జాలిగుండెగల విజయవర్మ అతని గుండెలో గుచ్చుకొని ఉన్న బాణం లాగివేశాడు. పాపం గంగులు ఒక్కసారి అబ్బా అని మూలిగి ప్రాణాలు వదిలేశాడు. బాణం చేతిలో పట్టుకొని ఉన్న విజయవర్మ దాన్ని పరీక్షించి చూచి, ఇది చాలా చిత్రమైన బాణం అన్నాడు. ఆ బాణం మీద గంగులకి శబ్దవేది కానుక అని చిన్న అక్షరాలతో చెక్కి ఉంది. ఆ శబ్దవేదిని గురించి ఈ చిత్రకథ కొన్ని వందల ఏళ్ల నాటిది. నేడు మధ్య ప్రాంతం అని పిలువబడుతున్న వింధ్యాచల పరిసర ప్రాంతం ఆనాటికి చిన్న చిన్న రాజ్యాలుగా విభజింపబడి ఉండేది. అప్పటికి హిందూ బౌద్ధ సామ్రాజ్యాలు అంతరించిపోయినాయి. కానీ మొఘలులు ఇంకా అడుగుపెట్టలేదు. చాలా గడ్డు రోజులవి. అదుపులో పెట్టేవారు లేక చిన్న చిన్న సామంతులు తమలో తామే కొట్లాడుకుంటూ ఉండేవారు. దేశం అరాచకంగా అల్లకల్లోలంగా ఉండేది. ఆంబోతుల పోరులో లేగదూడలు నలిగి చచ్చినట్టు ఈ ప్రభువుల కొట్లాటల్లో ప్రజలు నలిగి చచ్చేవారు. సరే, ఇక జమీందారుల సంగతి, కామాంధుల సంగతి చెప్పేదేమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న దండు ప్రోగు చేసి వాటి సాయంతో లోకుల్ని దోచుకుంటూ ఉండేవారు. ఇందువల్ల ఆ రోజుల్లో ఏ అండా లేని పేదవారికి బొత్తుగా రక్షణ ఉండేదే కాదు. నాడు వింధ్య పరిసరాల్లో పెద్ద రాజ్యాలు అని చెప్పతగినవి రెండే ఉండేవి. ఒకటి బిసల్పూర్ రాజ్యం, రెండవది కోసలపూర్ రాజ్యం. ఈ రాజ్యాల అధిపతులిద్దరూ సూర్యవంశీయులే. వారి తాతలు అన్నదమ్ముల బిడ్డలు. ఏదో గృహ కలహం వచ్చి ఇదివరకు ఒకటిగా వస్తున్న బిసల్పూర్ రాజ్యాన్ని ఇద్దరు చెరిసగం పంచుకున్నారు. ఈ విధంగా కోసలపూర్ రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రెండు రాజ్యాల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గున మండుతూ వచ్చింది. దాయాదుల పోరు ఎవరెరుగనిది. మన కథ ప్రారంభాన ఒకనాటి సాయంకాలం కోసలపూర్ సరిహద్దుల్లోని గిరికోటలో రణబేరి మ్రోగసాగింది. గిరికోట కోసలపూర్లోనిదే అయినా బిసల్పూర్ రాజ్య సరిహద్దును తాకుతూ ఉంటుంది. ఆ కోట యజమాని పేరు భీమవరం. ఆయన ప్రస్తుతం కోటలో లేడు. సైనికులతో సహా రామ్నగర్ వెళ్ళున్నాడు. ఇప్పుడు ఆయన పురోహితుడు, ఆంతరంగిక మిత్రుడు అయిన సోమశర్మే దుర్గాధిపతి. రణబేరి వినగానే రామ్నగర్ వెళ్ళగా కోటలో మిగిలి ఉన్న పురుషులంతా ఎక్కడి పని అక్కడనే వదిలేసి మోగశాల వద్ద ప్రోగయ్యారు. అక్కడ 17, 18 ఏండ్ల రైతు ఒకడు సమస్తమైన ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నాడు. అతడే భీమవర్మ పెంచుతున్న యువకుడు. అతని పేరు విజయవర్మ. ఈ ప్రోగైన పౌరులు అసలు సంగతేమిటి అని ఒకరినొకరు ప్రశ్నించుకోవటం చూచి ఆ యువకుడు మళ్ళీ కోసలపూర్, బిసల్పూర్ రాజ్యాలు రెండిటి మధ్య యుద్ధం జరగబోతున్నదని, భీమవర్మ గారుల ఆయుధాలు పట్టగల ప్రతి పురుషుణ్ణి తోడుకొని రమ్మని కబురు పంపారని వాళ్ళందరికీ చెప్పాడు. ఈ సైనికుల జట్టుకు రామసింగు నాయకుడుగా ఉంటాడని, సోమశర్మ గారు ఈ విషయమై స్వయంగా ఆజ్ఞాపిస్తారని కూడా చెప్పాడు ఆ యువకుడు. ఈ వార్త విని జనులు రకరకాలుగా మాట్లాడుకొనసాగారు. దుర్గాధిపతి అయిన భీమవర్మ అంటే వారికి ఎవ్వరికీ అట్టే ఇష్టం లేదని ఆ మాటల వల్ల స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలోనే గుర్రం ఎక్కి రామసింగు కూడా వచ్చాడు. వచ్చి రావటంతోనే అతడు అంతా సిద్ధం కండి, చీకటి పడక ముందే మనం బయలుదేరాలి అన్నాడు. రామసింగ్ అంటే భీమవర్మ గారికి కుడిభుజం లాంటివాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎక్కడి వాళ్ళక్కడ అంతా సిద్ధం కాసాగారు. ఇంతలో రామ్సింగ్ ఒకరిని పిలిచి, ముసలిగంగ్ ఎక్కడా అని అడిగాడు. బహుశా చేను పనిలో ఉండి ఉంటాడు అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ముసలి గంగుల చేను కోట బయట ఉన్నది. విజయవర్మ, రామసింగు ఇద్దరు అక్కడికి దౌడు తీశారు. ముసలి గంగులు చేలో పనిచేసుకుంటూ ఏవో కూని రాగాలు తీస్తున్నాడు. వీళ్ళిద్దరు వచ్చిన అలికిడి విన్నాడో లేదో, తలెత్తి కూడా చూడలేదు. ఏమయ్యా గంగయ్య, నీకు పిలుపు వచ్చింది. ఇప్పుడే వచ్చి కోటలోని సైనికులకు న్యాయకత్వం వహించమని సోమశర్మ గారి ఆజ్ఞ అని అన్నాడు రామసింగ్. నువ్వు ఉన్నావు కదయ్యా అన్నాడు గంగులు నవ్వుతూ. ఆయన ఉండడు. కోటలో ఉన్న వారందరినీ ప్రోగు చేసుకొని ఆయన రామ్నగర్ వెళ్ళబోతున్నాడు. భీమవర్మ గారు కబురు పంపించారు అన్నాడు విజయవర్మ. అయితే మరి నేను ఎక్కడ నాయకత్వం వహించాలి దేవరికి అన్నాడు గంగులు. 6 సైనికులు, సోమశర్మ గారు ఇక్కడే ఉంటారు అన్నాడు రామ్సింగ్. కానీ గంగులు అతని మాట విన్నేలేదు. అతడి దగ్గరలో ఉన్న అరణ్యం వైపు చూస్తూ ఉన్నాడు. ఏమిటంత దీక్షగా చూస్తున్నావు అని అడిగాడు రామ్సింగ్. పక్షులు అన్నాడు గంగులు అలాగే చూస్తూ. 200 గజాల దూరంలో ఉన్న చెట్ల గుబురు మీద ఒక పక్షుల గుంపు చెల్లా చెదురుగా ఎగురుతూ అరుస్తున్నది.
పక్షుల్ని చూచేదేమిటయ్యా అన్నాడు రామ్సింగ్. అదే తెలివి తక్కువ. పక్షులంటే అరణ్యానికి కాపల. క్రొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చినా వాటి అలజడి వల్ల మనకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఆ చెట్ల గుబురులో శత్రువులే పొంచి ఉన్నారనుకో, నీకెలా తెలుస్తుంది అన్నాడు గంగులు. శత్రువులు ఎక్కడి నుంచి వస్తారయ్యా ఇక్కడికి? రామ్నగర్లో ఉన్న మన సైన్యాలు తప్ప దగ్గరలో వేరే సైన్యాలు లేనే లేవు అన్నాడు రామ్సింగ్. ఓయ్ పిచ్చివాడా, భీమవర్మను అతని అనుచరులను దెబ్బతీయడానికి వేరెక్కడి నుంచో రావాలటయ్యా శత్రువులు. ఈ చుట్టుపక్కల ఉన్నవారిలో మనల్ని ద్వేషించిన వారెవరు అన్నాడు గంగులు. రామ్సింగ్ నోటి నుంచి కొంచెం సేపు మాట రాలేదు. గంగులు చెప్పినది నిజమని సంగతి అతనికి బాగా తెలుసు. సరే సరే, ఇక పద. సోమశర్మ గారు ఇప్పటికే మండిపడుతూ ఉంటారు. అయినా నీ నోటికి హద్దు లేదు అన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం జుయ్యమంటూ కాలాపాశంలా వచ్చి ముసలి గంగులు గుండెలో గుచ్చుకున్నది. దెబ్బతో క్రింద పడిపోయాడు అతను. రామ్సింగ్ ఒక్క గంతు వేసి దగ్గరనే ఉన్న ఒక బండరాయి వెనక దాగాడు. విజయవర్మ తన ధనస్సు తీసి బాణం ఎక్కుపెట్టి అరణ్యం వైపు చూడసాగాడు. కానీ అరణ్యం ప్రశాంతంగా ఉంది. ఆకైనా కదల్లేదు. రామ్సింగ్ విజయవర్మ బాధతో కొట్టుకులాడుతున్న గంగుల వద్దకు వెళ్లారు. జాలిగుండెగల విజయవర్మ అతని గుండెలో గుచ్చుకొని ఉన్న బాణం లాగివేశాడు. పాపం గంగులు ఒక్కసారి అబ్బా అని మూలిగి ప్రాణాలు వదిలాడు. మనం కథ ప్రారంభించే ముందు విన్న సందర్భం ఇదే. చేతిలో బాణం పట్టుకుని ఉన్న విజయవర్మ దాన్ని పరీక్షించి చూచి, ఇది చాలా చిత్రమైన బాణం అన్నాడు. ఏది, నన్ను చూడనివ్వు అని రామ్సింగ్ బాణం తీసుకోబోయాడు. విజయవర్మ బాణం మీదనున్న నెత్తురు తుడిచి చూపించాడు. ఆ బాణం మీద గంగులకు శబ్దవేది కానుక అని చిన్న అక్షరాలతో చెక్కి ఉంది. శబ్దవేది? ఎవరి శబ్దవేది? దొంగ పేరులాగుందే. సరే, మనకి కూడా ఇదే గది పట్టిందాకా ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? గంగులు లేడు గనక కనీసం గంగులు శవాన్నైనా తీసుకుపోదాం పదండి అన్నాడు రామ్సింగ్. ఇద్దరూ కలిసి గంగుల శవాన్ని దగ్గరలోనే ఉన్న అతని ఇంటికి మోసుకు వెళ్లారు. వెంటనే సోమశర్మ కబురు వెళ్ళింది. అతడు కొద్దిసేపట్లోనే, ఏమయ్యా, ఏం జరిగిందేమిటి అంటూ వచ్చాడు. ఇంకేం జరగాలి, గంగులు చంపేశారు అన్నాడు రామ్సింగ్. ఈ వార్త వినగానే సోమశర్మకు ముచ్చెమట్లు పోశాయి. ముఖం వెలవెలబోయింది. కాళ్ళు గజగజ వణికిపోయాయి. ఆసనం మీద కూలబడిపోయాడు. ఇదెలా జరిగి ఉంటుంది అని బొంగురు గొంతుతో అన్నాడు. అప్పుడు విజయశర్మ అతనికి ఆ బాణం చూపించాడు. శబ్దవేది. శబ్దవేది పేరుతో నాటకం ఆడుతున్న ఈ శత్రువు ఎవరు? మన చెరుపు కోరేవారు చాలా మంది ఉంటారు. కానీ ఇంతటి సాహసం ఎవరికుంది? ఎవడితడు? బాబు సింగా? కాదు. భ్రమర వంశం వాడా? కాదు. మరెవరై ఉంటాడు? ఏమంటావు సింగు అన్నాడు సోమశర్మ. చండీదాస్ కాడు కదా అన్నాడు సింగు. లేదు లేదు, అలాంటి వాళ్లకు అంత సాహసం ఎన్నడూ కలగదు. మళ్ళీ యుద్ధం రేగబోతుంది. తప్పకుండా ఎవడో బిసల్పూర్ వాడే ఈ పని చేసి ఉంటాడు అన్నాడు సోమశర్మ. మీరు భలే వారండి, అన్నీ తెలిసి ఇలా అంటారేం సోమశర్మ గారు? మన భీమవరం గారికి ఒక పక్షం అనేది లేదన్న విషయం ఎవరికీ తెలియదు. గిట్టుబాటుగా ఉండే పక్షం ఉంటాడాయన. శత్రువులు బయట నుంచే రావాలా? ఆయన ఎన్ని కొంపలు కూల్చలేదు, ఎన్ని ఘోరాలు చేయించలేదు, ఎన్ని నిండు ప్రాణాలు తీయలేదు అని ఆవేశపడుతూనే సింగం హఠాత్తుగా ఆగిపోయాడు. సోమశర్మ చల్లగా అంటున్నాడు. సింగు, నీ నోరు కొంచెం దురుసు. ఎందుకైనా మంచిది కొంచెం అదుపులో పెట్టుకో. తరువాత విచారించి లాభం లేదు అని మాట మార్చి, గంగుల్లేడు, నిన్ను పంపితే కుదరదు, నువ్విక్కడే ఉండాలి, కాలం మంచిది కాదు అన్నాడు. ముగ్గురు బయటకు వచ్చారు. వచ్చి గుర్రాలెక్కి మోగుశాల వైపు వెళ్లారు. అక్కడ ప్రోగై ఉన్న సైనికులను చూడగానే సోమశర్మకు కొంత ఊరట కలిగింది. పర్వాలేదు, భీమవర్మ గారు కోపపడవలసిన పని ఉండదు అన్నాడు. ఇంతలో అతడెవరు అంటూ సింగు ఉలిక్కి పడ్డాడు. ఎవడో మోగశాల వెనక నుంచి పారిపోతూ కనిపించాడు. పట్టుకోండి, చూస్తారేం అని సింగు ఒక్క కేక వేసి గుర్రాన్ని దౌడు తీయించసాగాడు. చాలా మంది అతన్ని అనుసరించారు. కానీ అందరికంటే తెలివైన పని చేశాడు విజయవర్మ. బాణం ఎక్కుపెట్టి కొట్టాడు. కానీ గురి సరిగ్గా లేకపోవటం వల్ల బాణం ఆ క్రొత్తవాని గుర్రాన్ని రాసుకుంటూ పోయింది. అయితే అతడు అదృష్టవంతుడు. అందరినీ తప్పించుకొని పోయి అరణ్యంలో మాయమయ్యాడు. నిరాశ చెంది తిరిగి వచ్చారంతా. ఇంతలో నారాయణ, సోమశర్మ అనుచరుడు, ఇదేమిటో చూడండి అంటూ ఒక లేఖ పట్టుకొచ్చాడు. దాని మీద చిత్రమైన పాట ఒకటి రాసి ఉంది. సోమశర్మ ఆ పాట ఇలా చదవసాగాడు. నా దగ్గరనే ఉన్నాయండి 4 బాణాలు, మంచివాడి గలివి, తీస్తాయి దుష్టుల ప్రాణాలు. ముసలి గంగుల గుండెలో నొక బాణం రివ్వున దూసింది. శాస్తి జరిగినది ముసలి గంగులకు, తప్పదు రాసింది. క్రూరుడు రామసింగ్ కోసం ఒక బాణం దాచాను, వాడే గదా సోంనగర్ తగలెట్టిన సైతాన్. సోమశర్మ కోసం ఒక బాణం దాచి ఉంచాను,
అభయవర్మ గొంతును కోశాడే చేతులారా తాను భీమవర్మ ద్రోహికి నాలుగోది కాదనగలవాడెవడు యాదవ వంశపు మనిషివాడే వాడుకాక ఎవడు ద్రోహులారా మీ చేతలు తలుచుకోండిక మీ వెలుపల ఎవరన్నా ఉంటే పిలుచుకోండిక ఇట్లు శబ్దవేది అతని అనుచరులు అని రాసింది. ఇది చదివిన సోమశర్మ అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత ఘోరం, పైగా నేను అభయవర్మ గొంతు కోశానట, ఇంతకంటే పచ్చాబద్ధం ఇంకేమన్నా ఉందా అనటం మొదలెట్టాడు. అప్పుడు రామ్ సింగ్ అతని దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే సోమశర్మ నోరు కట్టుబడిపోయింది. అతడు విజయవర్మ వైపు బెదురుగా చూడసాగాడు. దీనికి కారణం విజయవర్మ గ్రహించకపోలేదు. అతని తండ్రి పేరే అభయవర్మ. అసలు సంగతి ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ మొత్తానికి అతని తండ్రి చాలా ఏళ్ల క్రితం గిరికోట్లోనే హత్య చేయబడ్డాడు. అప్పట్లో హత్యను గురించి చాలా అలజడి బయలుదేరింది. కొంత విచారణ కూడా జరిగింది. కానీ రోజులు మంచివి కాకపోవటం వల్ల నేరం ఎలా జరిగిందో నిర్ధారణ చేయటానికి, నేరస్తుని పట్టుకొని దండించడానికి వీల్లేకపోయింది. తరువాత సోమశర్మ రామ్ సింగ్తో కలిసి ఆలోచించి జరిగిన విషయాలన్నీ విఫలంగా ఒక ఉత్తరం రాసి విజయవర్మ చేతికిచ్చాడు. క్రొత్తగా తాను ప్రోగు చేసిన సైనికుల్ని వెంటబెట్టుకొని విజయవర్మను భీమవరం గారి వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. చెప్పవలసిందంతా అయిన తర్వాత విజయవర్మ ఉత్తరం మొలలో దోపుకొని తన దళంతో పాటు అంటే సైన్యంతో పాటు రామ్నగర్ బయలుదేరాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.